నాన్న నేను సర్దుకుంటాను కదమ్మా, నువ్వెందుకు మళ్ళీ అన్నీ పట్టుకుంటున్నావు? ఉం? నువ్వెందుకు సర్దుతున్నావు ఇప్పుడు అవన్నీ? నేను సర్దుకుంటా కదా. నువ్వు సర్దుకుంటావా? ఎందుకు? నేను చేస్తా కదా. నేను చేస్తా కదా. నీది నా వర్క్ కదా. నీదా? మరి పచ్చిమిర్చి వరకు నాది, బెండకాయ వరకు నాది. ఆహా. పచ్చిమిర్చి వరకు ఎందుకు నీది కాదు? పచ్చిమిర్చి నువ్వు కూడా నువ్వే తీయచ్చు కదా. నేను పెద్ద ఇవ్వాలి, కొంచెం పెద్ద పెద్ద అయితే పచ్చిమిర్చి కూడా తీయచ్చా? కారం పడుతుందనా? అప్పుడు నువ్వు కూడా పెట్టి, అప్పుడు నువ్వు ఇప్పుడు పెద్ద అయ్యావు కదా, అందుకని ఇప్పుడు పచ్చిమిరపకాయలు తీసుకున్నాం.